హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇది నా రోజు ప్లాంట్ అండి. ఇది తీసుకొచ్చినప్పుడైతే ఒక 1 వీక్ అవుతుందండి. తీసుకొచ్చినప్పుడైతే ఇదిగో ఇవన్నీ కూడా రేక పువ్వులు పూసింది. నేను అనుకున్నాను, అయ్యో రేక పువ్వులు పూసింది అనుకున్నాను. కానీ మళ్ళీ అనుకున్నాను, పర్లేదులే దీన్ని మనం ముద్ద పువ్వులు కింద మార్చేద్దాం అనుకున్నాను. అయితే ఏమీ లేదండి, ముద్ద పువ్వులు మార్చాలంటే మనం వాడేసిన టీ పొడి అండ్ గుల్లలు ఉంటాయి కదండి, అవి అండ్ కాయగూర తొక్కలు ఇవన్నీ దానికి బలానికి పూస్తే అది రేక పూలు పూయబోయి ముద్ద పూలు కూడా పూసేస్తుంది. దానికి ఇదే నిదర్శనం. చూడండి, ఇదైతే ఆల్రెడీ పువ్వు పూసింది, వాడిపోయింది. ఇంకోటి ఉంది ఇక్కడ చూడండి, ఇదిగో ఇది ముద్ద వచ్చింది, ఇది ఒకటి ముద్ద వచ్చింది కదా. ఇంకో నెక్స్ట్ ఇది చూడండి, ఇది నిన్ననే పూసింది. ఎంత క్యూట్గా బాగుందో కదా. అందుకే ప్రతి దాన్ని చూసినప్పుడు మనము మన లైఫ్లో ఒక్కొక్క పాఠం నేర్చుకోవచ్చు. మన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి, కానీ మనం అన్నిటికి తట్టుకుంటే చివరికి మనం జయిస్తాం. దేవుని కృప మనకు తోడుకుంటే మనం ఏ స్థితిలో, ఎటువంటి పడిపోయే స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని ఇంత బలంగా ఈ రోజు పూలాగా అందంగా తీర్చిదిద్దుతాడు మన జీవితాన్ని. థ్యాంక్ యూ.